గౌరీ 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 ఇదేమిటి? గౌరీ ఎక్కడ? సినిమాకి వెళ్ళారు. సినిమాకా? ఆవిడ రానని చెప్పింది. రజనీ బలవంతం చేసి తీసుకెళ్ళింది. పైగా మీరు ఆలస్యంగా వస్తున్నారు, ఎప్పుడు వస్తారో తెలియక. మరి నువ్వు వంట చేస్తున్నావేంటి? ఏ నేను ఆడదానికానా? ఇంట్లో ఖాళీగా ఉండి ఏం చేయమంటారు? వంట అయిపోయింది, మీరు భోజనం చేస్తానంటే వడ్డిస్తాను. నాకు తినాలనిపించడం లేదు. ఎందుకు తినాలని లేదు? ఎందుకు? నా మనసేం బాగుండలేదు. ఎందుకని? రంగనాథ్ దగ్గరికి వెళ్ళొచ్చు. మీరు వెళ్ళారా? ఎందుకు వెళ్ళారు? నా బలవంతం మీదగా ఈ పెళ్లి కొప్పుకున్నావు. నీ పెళ్లి ఇలా అయిపోతే? నిజమే, బలవంతంగా పెళ్లి చేయగలం, కానీ బలవంతంగా మనసు ఇవ్వలేం, పుచ్చుకోలేం. బలవంతంగా కాపురం చేయలేం కూడా. ఇష్టం లేకపోయినా కొన్ని చేయాలి. అది మీలా అందరు చేయలేరు. నిజమే. గమ్యం చేరాలనుకున్నప్పుడు, వెళ్ళడానికి ఆ రైలు తప్ప మరో రైలు లేనప్పుడు, అందులో కూర్చోవడానికి చోటు లేకపోయినా నిలబడైనా ప్రయాణం చేయాలి. తప్పదు. అలాగని నిప్పులు జరిగే ఇంజిన్ మీద నిలబడి ప్రయాణం చేయలేరుగా. అయితే ఇప్పుడేం చేయాలనుకుంటున్నావు? అంటే మీరు వెళ్ళిన రాయబారం చెడిపోయినట్టేగా. అతను రాక్షసులా ఉన్నాడు. పొరపాటు. రాక్షసుల్లో కూడా కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు. కళ్యాణి, నేను నిర్ణయానికి వచ్చాను. నువ్వు ఈ ఇంట్లోనే ఉంటూ మా ఆఫీసులో ఉద్యోగం చేద్దావు. కానీ నేను కూడా ఒక నిర్ణయానికి వచ్చాను. ఎవరికి కనపడకుండా దూరంగా వెళ్ళిపోదామని. కళ్యాణి, ఏం జరిగింది? ఇక్కడ నీకేమైనా ఇబ్బందిగా ఉందా? గౌరీ మీ ఆయన ఏం చేస్తుంటాడు? వదిలేశాడట. ఎందుకని? మీ ఆయన లాగే. మా ఆయన నన్నే వదలలేదు, నేనే ఆయన వదిలేశాను. అవును, వీళ్ళ ఆయన నీకెలా తెలుసు? మా నాన్నగారికి తెలుసు. పుట్టింటి తరఫా అత్తింటి తరఫా? ఫ్రెండ్స్. ఏం ఫ్రెండ్స్? ఫ్యామిలీ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండా? కూర్చోండి. ఏమిటి సార్ అది? మీ మామగారు చనిపోయే నాటికి ఆయన తాలూకు ఇన్కమ్ ట్యాక్స్ రిబేట్ కూడా ఒకటి కోర్టులో ఉంది. దాన్ని కోర్టు వారు ఒప్పుకున్నారు. ఆయన గారు లేరు కనుక ఆయన కూతురు గాని మనవడు గాని ఆ డబ్బుకి హక్కుదారులు అవుతారు. ఏమాత్రం ఉంటుంది సార్ ఆ డబ్బు? దగ్గర దగ్గర 10 లక్షలు ఉంటుంది. 10 లక్షలా? అమ్మా, చంపేశారండి. దాన్ని ఇంట్లోంచి పంపించేశానే. ఆవిడ సంతకం పెడితే కానీ డబ్బు రాదు. ఈ మాట నిన్న చెప్పుండకూడదండి. ఏ? నిన్న చక్రవర్తి గారు వచ్చి బ్రతిలాడిపోయాడు. ఈ సంగతి ముందుగా తెలుసుంటే కాస్త బెట్టి చేసినా ఒప్పుకునేవాడిగా. చచ్చా, సర్లేండి, నా భార్య కదా, నేను రమ్మంటే వస్తుంది. వస్తుంది. మీరు ఈ సంగతి ఎవరికి చెప్పకండి. ఎవరండి? చక్రవర్తి గారు ఉన్నారండి. లేరండి. మీరు? కళ్యాణి భర్త. మీరేనా ఆవిడ వదిలేసిన ప్రభుత్వులు? లేదండి, సంసారం అన్నాక భార్యాభర్తలు అన్నాక చిన్న చిన్న కలహాలు రాకపో. నేను తొందరపడ్డ మాట వాస్తవమే. ఒకరోజు నా స్నేహితులందరూ పట్టుబట్టడం వల్ల తాగింటికి వచ్చాను. ఎందుకు తాగి వచ్చావండి? ఆ మైకంలో నా ఇష్టం అన్నారు. నీ ఇష్టమైతే నేను తాగుతానంది. కోపంతో కొట్టారు. అంతేనండి, అంతే నేను చేసిన తప్పు. దాంతో బాబుని తీసుకుని వెళ్ళిపోయింది.
బాబుని చూడకుండా నేను ఉండలేను. ఆమె లేకుండా నేను బ్రతకలేను. ఆమె కోసం తిరిగి 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 ఇంకా తాగుపోతున్నాయ్యా. తెలుసుకున్నాక నా భార్యని నేను కలుసుకోవాలని, నా బాబుని నాతో తీసుకువెళ్ళాలని ఎంతో ఆశగా వచ్చాను. ఏమండి, నా సంసారం నిలబెట్టండి, నా భార్యను నాతో పంపించండి, ఈ పుణ్యాన్ని మీ చేతులతో కట్టుకోండి. అలాగే అన్నయ్య గారు, రండి కూర్చోండి. ఏమండి కళ్యాణి గారు, ఒకసారి రండి. మీ వారు వచ్చారండి. ఏంటండి అలా చూస్తున్నారు? మిమ్మల్ని తీసుకెళ్ళడానికి మీ వారు వచ్చారండి. జరిగిన పొరపాటుకి సిగ్గుపడుతున్నాను కళ్యాణి. నీకు అభ్యంతరం లేకపోతే నీ కాళ్ళు పట్టుకుంటాను. చూచే అవే మాట్లాడే గారు, భార్య కళ మీద భర్త పట్టమేంటి? ఆయన ఎంత బాధపడిపోతున్నారో చూడండి. ఎవరే? వాళ్ళ ఆయన చూడండి, దీన్ని చూడండి. దీని మొక్క తాగుతాడు, దీని కళ్ళ ముందే తిరుగుతాడు. ఇదే వదిలేసింది. అయినా 5 ఎన్నోసార్లు కబురు చేసింది. వాడు వచ్చాడా? రాలేదు. ఆయన పెద్ద మనిషి కాబట్టి తనంతా తానే వచ్చారు. బయలుదేరండి, బయలుదేరి వెళ్ళండి. క్షమించండి, నేను వెళ్ళను. కళ్యాణి, నువ్వు ఆ మాట్లాడితే నేను ఇప్పుడే ఇక్కడే ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతాను. అయ్యో అన్నయ్య గారు, అంత మాట అనకండి. నీకు తెలియదమ్మా, నా బాధ నీకు తెలియదు. అయ్యో ఏమే, ఎందుకు వెళ్ళవు? శ్రీరామచంద్రుడు సీత లాంటి మా తల్లిని అడవిలో వదిలేస్తాడు. రాముడు ఎప్పుడు పిలుస్తాడా పరిగెత్తుకెడదామని ఆమె ఎదురు చూసింది. ఏ నువ్వు ఆవిడకన్నా గొప్పదానివా? రాముడు సీతను అనుమానించాడు, అన్ని నిన్ను అనుమానించాడా? అవమానంతో కుమిలిపోతున్నాడు. రాముడు సీత సీరాన్ని శంకించాడు. ఇక్కడ అన్నయ్య నా భార్య నా బిడ్డ అంటున్నాడు. తను తప్పు చేశాను ఒప్పుకుంటున్నాడు కదా. ఎంతకన్నా మంచి మొగుడు ఇక్కడ వస్తాడే. బయలుదేరి వెళ్ళు. మీకు ఇష్టం లేకపోతే చెప్పండి, నేను వెళ్ళిపోతాను. అంతేకాని అంత మాత్రం నేను వెళ్ళను. ఏమిటే వెళ్ళనంటావు? సార్ జుట్టు పట్టుకు లాకెళ్ళండి. అవును అన్నయ్య గారు, తాళి కట్టిన భర్తకి ఏం చేయడానికి హక్కు ఉంది. తీసుకెళ్ళండి, మీరు తీసుకెళ్ళండి. అనవసరమైన విషయాల్లోనూ నీకు సంబంధం లేని వ్యవహారాల్లోనూ జోక్యం చేసుకోవద్దు. వెళ్ళి నువ్వు కూడా వెళ్ళి. ఏమయ్యా, నువ్వు తాళి కట్టిన భర్తవా? ఎప్పుడు కట్టావు? ఎక్కడ కట్టావు? ఎలా కట్టావు? ఎవరికి కట్టావు? మొన్న నువ్వేమన్నావో గుర్తుందా? నాకు దేవత లాంటి భార్య ఉంది, ఈ రాక్షసుని ఎలా తీసుకెళ్తాను అన్నావు. ఇప్పుడు ఈ రాక్షసుని తీసుకెళ్ళి ఎలా కాపురం చేస్తావు? ఆ బిడ్డకు అన్యాయం చేయొద్దని ప్రతిమానితే ఆ బిడ్డ నా బిడ్డే కాదన్నావు. ఇప్పుడు కాని బిడ్డను తీసుకెళ్ళడానికి ఎలా వచ్చావు? ముందు వీటన్నిటికీ సమాధానం చెప్పు, ఆ తర్వాతే మిగతా విషయాలు మాట్లాడతాం. ఏం సమాధానం చెప్పమంటారు? ఆ రోజు నేను ఎక్కువగా తాగేశాను, అంతే. మీరు మాట్లాడేది ఏది అర్థం కాలేదు. దాంతో అర్థం లేకుండా నేను మాట్లాడేశాను. తర్వాత తెలుసుకున్నాను ఎంత తప్పు చేశాను అని. నాకు నా భార్య కావాలి, నా బిడ్డ కావాలి, అందుకే వచ్చేసాను. నువ్వెందుకు వచ్చావో నాకు బాగా తెలుసు. ప్రమాణ పూర్తిగా అందుకే వచ్చాను. అలాగే అయితే ఈ నోటీస్ ఏమిటి? వాళ్ళ నాన్నగారి ఇన్కమ్ ట్యాక్స్ లావాదేవీల్లో ప్రభుత్వం తిరిగి ఇచ్చే రిబేట్ నోటీస్, అవునా? ఆ డబ్బు తీసుకోవాలంటే ఆమె రావాలి, లేదా ఆ బిడ్డ రావాలి. నువ్వు వచ్చింది అందుకే 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 నిజమేనే వేశారు. ఎప్పుడు వేశారో నాకే తెలియదు. బాబాయ్, డబ్బు కోసం గడ్డి తినేది ఇలాంటి వేధవల్ని, ఏ అవసరానికి ఆ రంగులు మార్చే సన్నాసుల్ని నిలువు నాకు కాచి చంపాలి. జడ వెళ్ళు. మళ్ళీ ఆమె కోసం ఇంటికి వచ్చావు, మర్యాద వెళ్ళు. నీ అస్సలు రంగు నాకు ఇప్పుడు అర్థమైంది. ఆ రోజున మా ఇంటికి వచ్చింది మా కాపురాన్ని నిలబెట్టడానికి కాదు, చెడగొట్టడానికి. నన్ను రెచ్చగొట్టేవు, నా చేత ఆ మాటలు అనిపించావు. నీకు కావలసింది నేను ఆమెను కాదండం, వదిలేయడం. నేను ఆమెను వదిలేస్తే నువ్వు ఆమెతో హాయిగా సుఖంగా కాపురం చేయాలి. నీ భార్య అమాయకురాలు కాబట్టి, నువ్వు నోరు మూసుకొని లోపలికి పో అంటే పోయే పిచ్చిది కాబట్టి నువ్వు ఇలా ప్రవర్తించగలుగుతున్నావు. నీకు నాకు తేడా ఏంటి? కట్టుకున్న భార్య ఉండగా నేను తాగి మరొక దాంతో తిరిగాను. ఇప్పుడు నువ్వు చేస్తున్నది ఏమిటి? కట్టుకున్న భార్య ఉండగా మరొకటి పిల్లాన్ని లేపుకొచ్చి ఇంట్లో పెట్టుకుని దాంతో గురుకుతున్నావు. నీకు నాకు తేడా ఏమిటి? ఓకే, ఆమె నా భార్య ఎలా కాదో, నా ఇంటికి ఎందుకు రాదో
నాతో ఎలా కాపురం చేయడో చూస్తాను